దేవుని సలహా లేకుండా పెంచిన నడిపించిన తండ్రి లాంటి వాడిని వదులుకొని ఆలోచన కూడా అడగల. లోతు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా అదే బాగా మెరుస్తుందండి. భలే ఆకర్షణగా ఉంది. అక్కడ ఎంత మర్యాద ఉంటాయో, ఎంత గౌరవంగా మాట్లాడతారో ఆ జనం, ఎంత లాభం ఉంటుందో, ఎంత సన్మానం ఉంటుందో. నేనంటే మామూలుగా ప్రేమించట్లా వాళ్ళు, కానీ అది వెలిసిపోద్దని, జీవితంలో నష్టపోతుందనే సంగతి తెలియక అడగవలసిన వాడిని అడగల. చాలాసార్లు మన కుటుంబాల్లో ఈ వివాహం చేయమంటావా, ఈ ప్రయాణం చేయమంటావా, ఈ స్థలం కొనమంటావా, ఈ కార్యక్రమంలో నేను ప్రవేశించవచ్చని ప్రభు దగ్గర మనం విచారణ చేయాలిగా. లోతుకేమో అబ్రహాం అన్నాడు, మనకేమో ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనకు ప్రధాన యాజకుడు సలహా చెప్పగలిగిన వాడు. బైబిల్లో 32వ కీర్తనలో 8లో మీరు ఏమన్నారు? నేను నీ మీద దృష్టి నిలిపి నేను నీకు ఆలోచన చెబుతాను. అంటే మన క్షేమం కొరకు ఆలోచన చెప్పి ప్రధాన యాజకుడు మన ప్రాణప్రియుడిని యేసు ఉన్నాడుగా. నువ్వు ఏ ప్రయత్నం చేసినా చిన్నగా అక్కడికి వెళ్ళి ఆయన సలహా కోరుతున్నావా? అయ్యా నాకు ఆలోచన చెప్పవా? అలా ఆలోచనలు లేకుండా మకాములు మారుస్తాం, వ్యాపారాలు మారుస్తాం, పెళ్లి నిర్ణయాలు చేస్తాం. దేవుని దగ్గర ఆలోచన అడిగే మనసు విశ్వాసికి ఉండాలి. కానీ ఇతని జీవితంలో సులువుగా చిక్కులు పెట్టబడ్డాడు. అంటే చూడగానే ఆకర్షణ కలిగింది గనక ఎంత ఛాన్స్, ఎంత తేలిక పోగొట్టుకుంటాం. ఆయన అడిగితే ఒకవేళ వద్దంటాడేమో. వద్దొద్దు, ఆలోచన అక్కర్లా, మనమే పోదాం అని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఏం చేశాడు తెలుసు? అక్కడ దాకా ప్రయాణం చేశాడు. ఇంత దూరం ప్రయాణం చేస్తున్నానే నన్ను ఎంతకాలం నడిపించిన ఒక వ్యక్తి ఉన్నాడుగా. ఆయన యాజకుడిగా, ఓ సేవకుడిగా, తండ్రిలాగా నన్ను నడిపించాడే, ఆయనకు కూడా నేను చెప్పకుండా ఇంత ప్రయాణం చేస్తున్నానే ఆలోచన రాలే. చాలాసార్లు పోషించిన దేవుని, రక్షించిన దేవుని, నడిపించిన దేవుని, నిన్ను స్వస్థపరిచిన దేవుని ఖాతరు చేయకుండా, ఆయన దగ్గర అడగకుండా, చెప్పకుండా ఎన్నిసార్లు నువ్వు బయలుదేరి వెళ్ళిపోయావు. మన వ్యక్తిగత జీవితంలో కలిసి వచ్చినట్టుంటుంది, కానీ అది ఎంతో ప్రమాదకరమైంది. ఇప్పుడు ఇంతకేమైంది అయ్యా అంటే, లోతట బందీ అయిపోయాడట. నువ్వు బందీగా ఉండడానికి ప్రభు పిలవలేదుగా, చెరసాలలో ఉండడానికి పిలవలేదుగా. నీవు సమస్యలో చిక్కుబడిపోవటానికి, కరువు నిన్ను బందీగా పట్టుకోకూడదు, అనారోగ్యం నిన్ను బందీగా పట్టుకోకూడదు, నీ కీడు నిన్ను బందీగా పట్టుకోకూడదు, నీకు నష్టం నిన్ను బందీగా పట్టుకోకూడదు. నువ్వు బందీగా ఉండవలసిన వ్యక్తివి కాదు. కానీ లోతు బందీ అయిపోయాడు. లోతు కుటుంబాన్ని, ఆస్తిని అంతా బంధించి శత్రువులు తీసుకెళ్లిపోయారు. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఇంతకీ నీవెవరు? దేవుని సొత్తుగా బ్రతుకుతున్నావా, బందీగా బ్రతుకుతున్నావా?